ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ బెస్ట్ ఎగ్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు, మన ఇంటికి ఎవరైనా సడన్‌గా వచ్చినప్పుడు, మనం పని చేసి అలసిపోతాము. మనకొక్కరికే ఎందుకులే ఇంకా వద్దులే అనుకుంటాం. ఆ టైంలో ఈజీగా చేసుకునే కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌లో వాటర్ వేసి ఒక పొంగు రానివ్వాలి. 7 ఎగ్స్ వేసి 8 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. వెంటనే పొట్టు తీసి ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చందమామ కొన్ని పీస్‌గా కట్ చేయండి. కొన్ని అలాగే ఉంచండి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం వెజిటబుల్ కట్టర్‌లో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు అమ్మ ఎప్పుడు ఎక్కువగా ఎగ్ కర్రీయే చేస్తూ ఉండేది. అందరికి ఇష్టం గూడా. టమాటా కర్రీ గూడా మీ మమ్మీ మటన్‌లా చేసిద్ది అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం. నేను కారం కొంచెమే వేశాను. టీ స్పూన్ ధనియా పౌడర్, టీ స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ కస్తూరి మేతి వేసి ఒక నిమిషం లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి స్లోగా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం హై ఫ్లేమ్‌లో, అంటే మీడియం ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, రెండిటికి మధ్యలో ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. గుడ్డు పొరటు చేస్తాం కదా! అదే ఇంగ్రీడియెంట్స్. అదే ఉల్లిపాయలు, అదే పచ్చిమిర్చి. ప్రాసెస్ వేరు అంతే. టేస్ట్ డిఫరెంట్‌గా చాలా బావుంటుంది. ఈ రెసిపీని అన్నంలోకి కలుపుకొని తినొచ్చు. లేదంటే సైడ్ డిష్‌గా తినొచ్చు. మీరు గూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.